ఇప్పుడు ఏంటంటే కాన్స్టిట్యూషన్లో అప్లికేషన్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మనం ఈ ఎన్విరాన్మెంటల్ యాక్ట్లో ఏ రకంగా దాన్ని చెప్తుంది అన్న విషయాన్ని మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్విరాన్మెంటల్ అంటే ఇది చాయిస్ కాదు, మనకి ఇది సర్వైవల్. మన సర్వైవల్ కోసం మనం ఆలోచించాలి. అట్లాగే ఇట్స్ ఎ లెగసీ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్. ఫ్యూచర్ జనరేషన్కి ఏ రకంగా ఉండాలి, మరి వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైతే ఓ చెట్టు నాటితే ఆ చెట్టు రేపొద్దున పళ్ళు కాసి పండ్లు పండాలి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, బీర్బల్ కథలో ఒక పండు ముసలి ఒక మామిడి చెట్టుని కాస్తుంటే రాజుగారు నవ్వారంట. ఏందయ్యా తినడానికేనా, నీకు పళ్ళు లేవు కదా అని. లేదయ్యా, నా మనవడు తింటాడండి, మనవడు కోసమో లేదా నా కొడుకుల కోసమో వస్తుంది కదండి, అప్పటికైనా ఉపయోగపడుతుంది కదా అని. అంటే ఇది అనుసంధానం ఎట్లా అంటే మన ఫ్యూచర్ జనరేషన్కి ఏ రకంగా మనము సప్లై చేస్తున్నాము. అంటే ఇప్పుడు సపోజ్ మనం బావులు తవ్వుతున్నాము, పెట్రోల్ బావులు తవ్వడం వల్ల ఏమవుతున్నది, పెట్రోలు తగ్గిపోతూ ఉన్నది. సో గవర్నమెంట్ ఏంటి ఎంకరేజ్ చేస్తున్నది, ఎలక్ట్రికల్ దీన్ని యూసేజ్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్లో పెట్రోల్ ఉండదు, డీజిల్ ఉండదు, సో ఆయిల్ గ్యాస్ అన్నవి ఉండవు. కాబట్టి మీరు ఎలక్ట్రికల్గా అంటే మనం ఏంటంటే ఈ డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఎలక్ట్రికల్ కార్స్ని వాటిని ఉపయోగించండి అని చెప్పి గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాట్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఆర్టికల్ 21ని మనం తీసుకుంటే ఆర్టికల్ 21లో ఇట్స్ ఏ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈజ్ ఏ పారామౌంట్. అంటే సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చాలా ఖచ్చితంగా చెప్పింది. డిస్టర్బెన్స్ టు ఎయిర్, వాటర్ ఆర్ సాయిల్, ఇవి బేసిక్ ఎలిమెంట్స్. వీటికి డిస్టర్బ్ చేస్తే ఆర్టికల్ 21ని వైలేట్ చేసినట్టుగానే అని క్లుప్తంగా సుప్రీంకోర్టు చెప్పింది. నేను ఫర్దర్ మీకు ఇంకా క్లారిటీతో ఎన్విరాన్మెంటల్ లింక్ అన్నది, సౌండ్ పొల్యూషన్ అంటే ఏంటి అన్నది చెప్తాను. అంతవరకు సెలవు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.